ప్రైజ్ లార్డ్. దేవుడు అంటే అర్థం ఏంటి అసలు? దేవుడు అంటే దేవులాడబడువాడు అని అర్థం. దాని షార్ట్కట్లో దేవుడు అని అంటారు. దేవులాడడం అంటే ఏంటి? వెతకబడేవాడు, తెలుసుకోవలసినటువంటి వాడు, కనుగొనాల్సినటువంటి వాడు అని అర్థం దేవుడు అంటే. కానీ ఈ రోజుల్లో మనిషి కంటికి కనిపించినటువంటి దేవుడి కోసం కంటికి కనిపించేటువంటి మనుషుల్ని హింసించడం, దూషించడం, చంపడం అనేది చేస్తున్నారు. ఎవరి పేరు మీద? దేవుడి పేరు మీదే. నిజానికి ఏ గ్రంథం దాన్ని సపోర్ట్ చేయదు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్తుంది దేవుడు. ఎందుకంటే దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే తను చాలా ఎవ్వరూ చేయలేటువంటి త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి మానవ రూపిగా జన్మించి తన ప్రాణాన్ని వెల చెల్లించి పాపంలో నశించిపోతున్నటువంటి మనుషుల్ని దేవుడు రక్షించాడు. అది ప్రేమ. అందుకే దేవుడు ఏమంటాడంటే నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావో నీ పక్కవాడిని కూడా అంతే ప్రేమించంటాడు. కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమ అనేది లేకపోగా కంటికి కనిపించినటువంటి దేవుడి పేరు చెప్పి రకరకాల అన్యాయాలు, మోసాలు, హింసించడాలు, దూషించడాలు, చంపడాలు అనేవి జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అసలు దేవుడు అంటే ఏంటో మీనింగ్ పూర్తిగా తెలుసుకోవాలి. దేవుడు అంటే దేవులాడబడువాడు అంటే వెతకాలి దేవుణ్ణి, నీలో వెతుక్కోవాలి, నీ పక్క వాళ్ళు దేవుణ్ణి వెతుక్కోవాలి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని సంపూర్తిగా మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఎక్కడ ఎలాంటి గొడవలు జరగవు. అందరూ అన్యోన్యత కలిగి, సహవాసం కలిగి, ప్రేమాప్యాతలు కలిగి జీవిస్తారు. క్రిస్టియానిటీ ఎప్పుడు శాంతిని బోధిస్తుంది. అందుకే దేవుడు పాపాన్ని నశించడం, పాపాత్ముని చంపడం ద్వారా పాపం చనిపోదు, పాపాన్ని చంపాలి. కరోనా వైరస్లో కరోనా వచ్చినోడిని చంపేస్తే ఉపయోగం ఉంది? ఆ కరోనా వైరస్ని చంపితే ఆ మనిషిని అలాగే ప్రపంచాన్ని మనం రక్షించవచ్చు. అలాగే దేవుడు పాపాత్ముడిని చంపాలనుకోవాలి, పాపాన్ని చంపాలనుకున్నాడు. కాబట్టే ఆయన తన మహిమోన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ రూపిగా తనను తాను తగ్గించుకుని పేదవాడిగా జన్మించి ఆయన మనందరి కొరకు ప్రాణాలు అర్పించాడు. ఆ ప్రేమను మనం గుర్తెరిగితే ఎప్పుడైనా సరే మన నోటి ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ పక్కవాడికి ఎప్పుడు మనం అపకారము అనేది చేయకూడదు. ఆ రీతికి ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం ఎప్పుడు దేవుడిని సంతోషపెట్టే వారంగా ఉండాలి.